ప్రభురాత్రి భోజన సంస్కారానికి మనం సిద్ధపడుతుండగా 2025 సంవత్సరం కొత్తది అనుకున్నాం. ఆల్రెడీ ఒక నెల పాతదైపోయింది. 2వ నెల ఒక 5 నిమిషాలు ఇది ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకుంటున్నటువంటి నీతో దేవుడు చేసిన ఆ నిబంధన ఎంత గొప్పది, ఆ నిబంధన నీకు అర్థమైతే నీ బ్రతుకు ఎంత గొప్పగా ఉంటుంది అన్న సిరీస్ నేను మాట్లాడబోతున్నాను. అందులో మొదటి వర్తమానం ఇది. ప్రియులారా, చాలా సందర్భాల్లో క్రైస్తవ లోకంలో మనం చాలా తెలియకనే చేస్తుంటాం. ఎందుకు చేస్తామో తెలియదు. దైనందిన జీవితంలో కూడా చాలా విషయాల గురించి మనకు స్పష్టత ఉండదు, కానీ అలా నడవాలి కాబట్టి నడుస్తుంటాం. ఈరోజు ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని తీసుకుంటున్న పరిశుద్ధుడా, దేవుని రక్తములో కడగబడిన బిడ్డ, దేవుని ఆత్మచేత ముద్రించబడిన బిడ్డ, నీ కొరకు దేవుడు రాబోతున్నాడు. నీకొక బాధ్యతనిచ్చాడు. నీవు మాత్రమే అది నిర్వర్తించగలవు. 82వ కీర్తన 6వ వచనంలో దైవ పుత్రులు దైవములు అని రాయబడి ఉంది. ప్రియులరా, మరి ఈరోజు మన బాధ్యత ఎంత గొప్పదో నేను జ్ఞాపకం చేస్తూ, మనం ఎంత ధన్యులమో, ఎంత ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డామో అన్నది మాట్లాడుతూ, 2025 సంవత్సరంలో మీరందరూ ఆశీర్వదించబడాలని, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని, మీ ఆర్థిక పరిస్థితులు మార్చబడాలని, ఆత్మీయ పరిస్థితుల్లో మీరు స్థిరపరచబడాలని, మీ కుటుంబాలలో దేవుని యొక్క ప్రత్యక్షతను మీరు పొందుకోవాలన్నదే నా యొక్క ఆశ, కోరిక. ప్రియులరా, మరి ఒక చిన్న ఉదాహరణతో నేను మాట్లాడతాను. కిన్లే వాటర్ బాటిల్ కిరాణా షాప్ లో కొంటే 20 రూపాయలు. అదే కిన్లే వాటర్ బాటిల్ అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో తయారవుతుంది. ఆ బాటిల్ మరొక 5 స్టార్ హోటల్లో కొంటే దాని రేటు దాదాపుగా 3 అంతలు పెరుగుతుంది. ఎందుకరా అని ఆలోచిస్తే స్థాన భ్రంశం కదా. అది ఏ స్థలములో ఉన్నదో ఆ స్థలాన్ని బట్టి దాని విలువ మారింది. సరే, భూమి విషయానికి వస్తే, మరి జనగామలో భూమి రేటు ఒక రేట్ అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ లో భూమి రేటు ఒకటి. 2 కూడా భూములే కదా, 2 కూడా ఒకే రాష్ట్రంలో ఉన్నాయి కదా, ఒకే మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద ఉన్నాయి కదా. రేట్లలో ఎందుకర్రా వ్యత్యాసం అంటే ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి దాని విలువ మారుతుంది. ప్రియులారా, ఈరోజు ఇది నీకు అర్థం కాకపోతే, నీ జీవితంలో మనస్సు మారి రూపాంతరము చెందకపోతే, దేవుడు చేసిన త్యాగం ఏంటో, నీకున్నటువంటి బాధ్యత ఏంటో నీకు అర్థం కాకపోతే బాధితుడుగానే నువ్వు బ్రతుకుతావు. కానీ నీవు భాగ్యవంతుడవని, శ్రీమంతుడవని, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి రాజులైన యాజక వంశమని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. 1 పేతురు 3వ అధ్యాయం 18వ వచనంలో పేతురు ఏమంటాడంటే, మీరు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డాం. వీఆర్ కాల్డ్ ఫర్ ది బ్లెస్సింగ్స్. ఆ సత్యం మనకు జీర్ణించుకోవాలి. మనం ఏమనుకుంటామంటే అలా బ్రతకాలే, ఇలా బ్రతకాలని మనల్ని మనమే నిర్ధారణ చేసుకుంటాం. కానీ బైబిల్ అంటుంది, అడుగును జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగానిస్తా అంటుంది. ఈరోజు ఆ దేవుని రక్తాన్ని పంచుకున్నటువంటి నీవు, రక్తములో కడగబడినటువంటి నీవు, ఆత్మచేత ముద్రించబడినటువంటి నీవు, ఈ లోకములో ఆశీర్వాదాన్ని చూపించడానికి, ఆశీర్వాదాన్ని పంచడానికి, ఆశీర్వాదానికి ప్రతినిధిగా పిలువబడుతున్నటువంటి నీవు దేవుని సంకల్పాన్ని బోధించడానికి ఉన్నావన్నది ప్రభురాత్రి భోజన సంస్కారం జ్ఞాపకం చేస్తుంది. నీవు బాధితుడవు కాదు, నీవు భాగ్యవంతుడు. పరిస్థితులు ఏమైనా కావచ్చు, ఆ పరిస్థితులలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డ, యేసు ప్రభు అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకుతుంది. ఈ 2025 సంవత్సరంలో సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానము, నేను మిమ్మల్ని స్థిరపరిచి విస్తరింపచేసి మీతో నిబంధన చేశాను. ఆ నిబంధన నీకు అర్థమైతే నీ ప్రార్థనలో మార్పు ఉంటుంది, నీ వ్యవహారంలో మార్పు ఉంటుంది, దేవుణ్ణి అడిగే విషయంలో మార్పు కనిపిస్తుంది. ప్రియులారా, మరి జార్జ్ ముల్లర్ ఇంగ్లాండ్ దేశంలో 17వ శతాబ్దంలో ఒక అతి సామాన్యమైన కుటుంబంలో ఉండి 10,000 మంది అనాథలను ప్రతిరోజు ఆయన పోషించాడు. శ్రీమంతుడు కాదు,
ఆయన ఆలోచన మారింది. ఆ దేవుణ్ణి అర్థం చేసుకోవడం, వాగ్దానం నమ్మటం ప్రారంభించాడు. అద్భుతాలను ఆవిష్కృతం చేశాడు. విలియం కేరీ పాత చెప్పులను మరామత్తు చేసుకునే ఒక అనామికుడు ఆ దేశంలో. ఆ అనామికుడు భారతదేశానికి వచ్చి ఎన్నో సంస్కరణలు చేయగలిగాడు. కారణం ఏమిటంటే వాక్యములో ఆయన ఆశీర్వాదం ఎంత గొప్పది, ఆయన జీవితాన్ని విరిచి దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించబోతున్నాడో ఆయనకు అర్థమైంది. ప్రియులారా, మదర్ తెరీసా అందరి చేత ఆప్యాయంగా అమ్మా అని పిలువబడినటువంటి ఆ తల్లి, మరి ఎన్నో విశ్వవిఖ్యాత బహుమతులను పొందుకున్నటువంటి ఆ స్త్రీ, ఆ అమ్మ, మరి ఆమెకు యేసు మరోలా అర్థమయ్యాడు. నీకు అర్థమయ్యాడా? నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన అంటున్నాడు, అడుగుడి నీకు ఇవ్వబడుతుంది. ప్రియులారా, ఈరోజు అడిగి దేవుని సన్నిధిలో నుండి గొప్ప ఆశీర్వాదాలను 2025 సంవత్సరంలో పొందుకోవడానికి నువ్వు మరి అర్హుడిగా, యోగ్యునిగా తీర్చబడ్డావు. నిన్ను దేవుడు నిందించడానికి కాదు, నీ పైన నెపాన్ని మోపడానికి కాదు, నిన్ను దెప్పి పొడవడానికి కాదు. ఇది తీసుకునేది నువ్వు. పేతురు ఏంటో దేవునికి తెలుసమ్మా. పేతురు ఎంత బలహీనుడో దేవునికి తెలుసు. ఎంతగా దేవుని ఆయాసపరిచాడో, దేవునికి మాటకు వ్యతిరేకంగా వెళ్ళాడో అంతా దేవునికి తెలుసు. యోహాను సువార్త 21వ అధ్యాయం చదవండి. దేవుడు అంటున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఆ పేతురుని, ఆ చపల చిత్తుని, ఆ బలహీనుణ్ణి, ఆ తొందరపాటు కలిగినటువంటి వ్యక్తిని దేవుడు ఒక శక్తిగా మార్చాడు. ఆ దేవుడు ఆ వ్యక్తిని ఒక ప్రభంజనంగా మార్చాడు. ఆయన నీడపడిన వేళ, ఆయన దస్తి తాకిన వేళ ఆయన జీవితమే ఆశీర్వాదంగా మార్చబడింది. ఎంతసేపు మదన పడతావు నేను బలహీనుణ్ణి, ఎంతసేపు మదన పడతావు నీకు ఆ బలహీనత ఉంది, ఈ బలహీనత ఉంది, బయటికి రావటం చేత కాలేదంటున్నావా? దేవుని అడుగు, అయ్యా నన్ను ఒక శక్తిగా మార్చు ప్రభా, నన్ను ఒక ప్రభంజనంగా మార్చు ప్రభా. నా కొరకు రక్తాన్ని పార్చావే, నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టావే, నా కొరకు శాపంగా మార్చబడ్డావే స్వామి. నా స్థితిని ఆశీర్వాదంగా మార్చడానికి, నా ఒక్క జీవితాన్ని అనేకులకు దీవెనగా మార్చడానికి అంతగా నువ్వు తగ్గించుకున్నావే. అది నాకు అర్థం కావాలి, ఆ శక్తి నాకు కావాలి. ఆ రోజు పేతురును మార్చావు ప్రభా, వేశ్యను మార్చావు ప్రభా, అనేకుల్ని మార్చావు స్వామి. నా తరములో నన్ను మార్చు, నా సంఘములో నన్ను ఆశీర్వాదంగా, నా కుటుంబంలో నన్ను ఆశీర్వాదంగా, నా వంశములో నన్ను ఆశీర్వాదంగా మార్చమని ప్రార్థన చేద్దాం. మరి దేవుని వాక్యం అంటుంది, వెతుకుడి మీకు దొరుకుతుంది. ప్రియులారా, సాఫ్ట్వేర్ లో ఎప్పుడు మరి సాఫ్ట్వేర్ అంటే ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది. ఎందుకు అప్డేట్ కాకపోతే అంతా క్రాంకీగా పనిచేస్తుంది ఫోన్ కదా. ఫోన్ అప్డేట్ అవుతుంది. మన ఆలోచన మారాలండి. సలసలగా అవుతుంది నూనె, దేవుడు అందులేసి దేపుతాడని వర్తమానాలు విని ఉండొచ్చు. దేవుడు ఆ దేపే దేవుడు కాదమ్మా, క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, నిన్ను అర్థం చేసుకునే దేవుడు, నీ గతాన్ని, నీ వర్తమానాన్ని, నీ భవిష్యత్తును ఎరిగిన దేవుడు ప్రేమతో నిన్ను అడుగుతున్నాడు. నీ కొరకు నేను ప్రాణం పెట్టానమ్మా, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుని బిడ్డ, ఈరోజు అన్నిట్లో మనం అప్డేట్ అయ్యాము. ఫోన్స్లో అప్డేట్ అయ్యాం ప్రియులారా, అదేవిధంగా కార్లలో అప్డేట్ అయ్యాం, బట్టల్లో అప్డేట్ అయ్యాం, చదువులో అప్డేట్ అయ్యాం, బిల్డింగ్స్లో అప్డేట్ అయ్యాం, ఆదాయంలో అప్డేట్ అయ్యాం, ఆత్మీయంగా అప్డేట్ అయ్యామా? అప్డేట్ అయితే నీ విలువ నీకు అర్థమవుతుంది, ఆ త్యాగం నీకు అర్థమవుతుంది, ఆ నిబంధన నీకు అర్థమవుతుంది. మరి దేవుని వాక్యం అంటుంది, నాక్ అండ్ ఇట్ షల్ బి ఓపెన్డ్. ఈరోజు విశ్వాసముతో 2025 సంవత్సరంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచి దాచి ఉంచిన ఆ అద్భుతమైనటువంటి భవిష్యత్తును విశ్వాసముతో తెరుద్దాం, విశ్వాసంతో అడుగులు వేద్దాం. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకొని లోకానికి వింతగా, లోకానికి ఒక ఆశీర్వాదంగా, లోకములోనే మనుషులు మనల్ని చూసి అబ్బరపోయి ఆశ్చర్యపడే విధంగా మన జీవితాలు ఉండులాగున మరి వెళ్ళే కృప దేవుడి దయచేయునుగా. తల్లి ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మా, యు ఆర్ కాల్డ్ టు బి బ్లెస్డ్, యు ఆర్ బ్లెస్డ్. నీకు అర్థమవుతుందా అన్నా? ఇది నీకు అర్థమవుతుందా? రక్తం పెట్టిన దేవుడు ప్రతి మొదటి ఆదివారం, 3వ ఆదివారం నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంతసేపు కుమిలిపోతున్నావే, నేను బలహీనుడను 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 బలహీనుడనని సాతానుడు నువ్వు కుమిలిపోవటం వానికి ఇష్టం, నిన్ను కుల్లదోయడం వానికి ఇష్టం, నిన్ను వాడు తికమత చేయటం వానికి ఇష్టం. ఆ రోజు మొదటి కుటుంబాన్ని తికమత చేసి వాడిని ఓడగొట్టాడు.
ఈరోజు నీకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు ఆశీర్వాదానికి వారసునివి. ఆదాముకు ఆ రోజు అర్థం కాలేదు. దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు భూమిని సర్వస్వాన్ని ఏలడానికి. కానీ సాతానుడు వచ్చి తికమక చేసి ఇది నిజమా, ఇది దేవుడు చెప్పనా అని జీవితాన్ని కొల్లదోశాడమ్మా. ఈరోజు దేవుడు నీకు చెబుతున్నాడు, నీవు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డావు కాబట్టి నా సన్నిధిలో అడుగు, నేను జనములను నీకు స్వాస్థ్యముగాను భూది గంతుముల వరకు నీకు సొత్తుగా ఇస్తానంటున్నాడు. తాత్కాలికమైన వాటి కొరకి, చిన్న చిన్న వాటి కొరకి నువ్వు అడుగుతున్నావు. అడగడం నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో రక్తముతో నిబంధన చేయబడ్డాం, నీతిమంతులుగా మార్చబడ్డాం, పరిశుద్ధులుగా మార్చబడ్డాం. ప్రభువు కొరకు బ్రతకడానికి లోకానికి వెలుగుగా ఉప్పుగా తీర్చబడ్డాం. దేవుని బిడ్డ, ఆ సంకల్పాన్ని తెలుసుకొని ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడిన మనము ఆశీర్వాదాలను పొందుకుంటూ 2025 సంవత్సరంలో ఈ నూతన నిబంధన సాక్షులుగా, యేసు సాక్షులుగా మనమందరము దైవపుత్రులుగా, దైవములుగా బ్రతకడానికి దేవుని ప్రతిరూపాలుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడన్న విషయాన్ని గుర్తించి ఈ నిబంధనలో పాలుపంపులు పొందుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు స్వామి. మా జీవితాలు ఎంత ధన్యమైనవో గుర్తించడానికి సహాయాన్ని దయచేయండి. బాధితులుగానే బ్రతుకుతున్నాము, తాత్కాలికమైన వాటి కొరకే మేము వెంపరలాడుతున్నాం. కానీ మా జీవితము ఏ పరిస్థితితో కూడా కొలవలేనిదని, మేము ప్రత్యేకమైన జనాంగం అన్నది గుర్తించలేకపోతున్నాం. మా కన్నులకు ప్రభా మరి లోకము అంధకారాన్ని కలిగిస్తుండగా ఆ పొరలను విడిపించి మా శక్తి క్రీస్తులో ఏమిటి, ఆయన ఆత్మ మా జీవితాలను ఎంత పరివర్తనలోనికి నడిపిస్తుంది, మా జీవితం ఎంత గొప్పగా ఆశీర్వదించబడుతుంది అన్నది మేము గుర్తించి సమర్పించుకుని ఆత్మ పరివర్తన చెంది ఆ నిబంధనలో నిలిచి 2025 సంవత్సరంలో స్థిరంగా విస్తరించి అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘాన్ని మరి విశేషంగా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.